హాయ్ ఫ్రెండ్స్, టుడే సంజీవనికి స్వాగతం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. టుడే సంజీవి రోజు మనం చెప్పుకోండి విషయం వచ్చేసరికి ఎసిడిటీ. సర్వసాధారణంగా ఎవరిని కదిలించండి, మేము పొద్దున్న లేవగానే గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాము, పరగడుపున గొట్టం వేసుకుంటున్నాము అని చెప్తుంటారు. సో ఈ హైపర్ గ్యాస్ట్రైటిస్ వలన ఈ పులిత్రేపులు రావటము, నోట్లోకి పుల్లటి నీరు బయటికి చిమ్మటము, ఆకలి మందగించడము, కడుపంతా కూడా చాలా ఉబ్బరంగా ఉండటము, అనీజినెస్, కూర్చోలేరు, నుంచోలేరు, నెక్స్ట్ మలబద్ధకం, ఇవన్నీ కూడా హైపర్ ఎసిడిటీ అంటే ఛాతిలో మంట, గుండెల్లో నొప్పి, ఇవన్నీ కూడా హైపర్ ఎసిడిటీ నుంచి వస్తాయి. సో హైపర్ ఎసిడిటీ తగ్గాలి అంటే సాయంత్రం పూట తీసుకునే ఆహారము కంపల్సరీగా 6 to 6:30 లోపు డిన్నర్ అని కంప్లీట్ చేయాలి. అది సాఫ్ట్ డైట్ తీసుకోవాలి. నైట్ టైం ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి తీసుకోకండి. ఒకవేళ మీకు హైపర్ ఎసిడిటీ ప్రాబ్లంతో కనుక గురవుతున్నట్లయితే నేను చిన్న చిట్కా చెప్తాను. ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు పాలు వేడి చేసి చల్లారేటప్పుడు దానిలో చక్కెరకేళి అరటిపండు ఒకటి కట్ చేసి దానిలో స్లైస్ లాగా వేసి పటిక బెల్లం వేసి ఒక 20 minutes నానబెట్టిన తర్వాత స్పూన్తో కనుక కొట్టినట్టయితే సెమీ సాలిడ్గా మిల్క్ షేక్ లాగా తయారవుతుంది. సో దాన్ని పరగడుపున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ కడుపులో మంట, ఛాతిలో మంట, అల్సరు, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ది బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే మ్యూకస్ మెంబ్రైన్ అనేది కొట్టుకుపోతుంది. కాబట్టి ఈ పాలతో చేసినటువంటి అరటిపండు, పటిక బెల్లం, ఇవన్నీ కూడా మ్యూకస్ మెంబ్రైన్ని మళ్ళా రీజనరేట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ పాలు అనేవి ఎసిడిటీ నేచర్ని బాగా తగ్గిస్తుంది. సో పటిక బెల్లం అనేది పైత్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి హైపర్ ఎసిడిటీ ఉండే వాళ్ళకి ఇది అత్యద్భుతమైన హోమ్ రెమెడీ కింద చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.